బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం సింహరాశి వారి జాతక చక్రం. విశ్వాంతరంలో గ్రహాలన్నీ ఒక అద్భుతమైన స్థితికి చేరబోతున్నాయి. అంటే ఈ పవిత్రమైన రోజు నుండి, అంటే ఈ ఉగాది నుండి కొన్ని రాశుల వారి జీవితాల్లో చీకట్లు తొలగిపోయి అఖండమైన కాంతి ప్రసరించబోతుంది. ఇది ఏదో ఏడాదికో రెండేళ్లకో పరిమితమయ్యే అదృష్టమైతే అస్సలు కాదు. ఏకంగా 50 ఏళ్ల పాటు తిరుగులేని రాజయోగాన్ని, ఎన్ని కోట్లు కుమ్మరించినా, ఎన్ని వేలు దాన ధర్మాలు చేసినా దక్కని అరుదైన అదృష్టం ఇప్పుడు ఆ బోలా శంకరుని కరుణ కటాక్షాల వలన వీరి సొంతం కాబోతుంది. ఉగాది నుంచి, ఆ కొత్త సంవత్సరం నుంచి వెలువడే శక్తి తరంగాలు ఈ రాశుల వారి జాతక చక్రాలను పూర్తిగా ప్రక్షాళన చేసి వారిని అపర కుబేరులుగా మార్చబోతున్నాయి. ఇన్నాళ్ళు మీరు పడ్డ కష్టాలు, కన్నీళ్ళు, అప్పుల బాధలు, శత్రువుల వేధింపులు అన్నీ ఈ ఉగాది తర్వాత మటుమాయం కాబోతున్నాయి. గ్రహాల గమనాన్ని గమనిస్తే శనిదేవుడు మరియు గురుగ్రహం యొక్క స్థితిగతులు ఈ రాశుల వారికి అత్యంత అనుకూలంగా మారడం వలన వీరికి అష్ట ఐశ్వర్యాలు సిద్ధించబోతున్నాయి. మరియు ఉగాది నుండి తలరాత మారబోతున్న ఆ అదృష్టవంతులైన 4 రాశుల వారు ఎవరు? ఆ రాశుల వారికి ఎటువంటి రాజయోగం పట్టబోతుంది? అదృష్టమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి. వారి జీవితం ఎలా బంగారుమయం కాబోతుంది అనే విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇందులో చెప్పే ప్రతి మాట మీ యొక్క జీవితాన్ని మార్చవచ్చు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల కదలికలను మరియు గమనాన్ని నిర్దేశిస్తాయి. ఈ 26 ఉగాది అనేది ఒక అరుదైన గ్రహ కూటమిలో వస్తుంది. ఈ పర్వదినం నుంచి 4 రాశుల వారి మీద ముక్కోటి దేవతల అనుగ్రహం సంపూర్ణంగా ఉండబోతుంది. పట్టిందల్లా బంగారమే అవుతుంది. 50 ఏళ్ల పాటు రాజయోగం అంటే అది సామాన్య విషయం కాదు. ఒక తరమే మారైపోయేంతటి అదృష్టం అన్నమాట. గ్రహాల గమనాన్ని పరిశీలిస్తే శనిదేవుడు తన సొంత రాశిలోనూ లేదా గురువు యొక్క శుభదృష్టి రాశులపై ఉండడం వలన ఈ మార్పులు సంభవిస్తున్నాయి. రాజయోగం అంటే కేవలం డబ్బు రావడం మాత్రమే కాదు. సమాజంలో తిరుగులేని గౌరవం, పదవులు, పేర్లు, ప్రాముఖ్యతలు రావడం, ఇవన్నీ రాజయోగం లెక్కలోకే వస్తాయి. ఈ 4 రాశుల వారు ఇన్నాళ్ళు పడ్డ కష్టానికి ఫలితం దక్కే సమయం వచ్చేసింది. కోట్లు కుంపనిచ్చినా రాని అదృష్టం ఇప్పుడు వారిని వెతుక్కుంటూ వస్తుంది. గ్రహాలు కూడా వీరి అభివృద్ధికి ఎక్కడా కూడా అడ్డుపడవు, పైగా అండగా నిలబడతాయి. ఆ 4 రాశుల్లో మొట్టమొదటి రాశి మేషరాశి. అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు మరియు కృత్తిక నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన వారు వస్తారు. మేషరాశి వారికి ఈ 2026వ సంవత్సరం ఉగాది అనేది ఒక అద్భుతమైన మలుపు కాబోతుంది. అసలు మీరు ఏ జన్మలో ఎంత పుణ్యం చేసుకున్నారో తప్ప ఇలాంటి అరుదైన అవకాశం, ఇలాంటి అఖండమైన రాజయోగం సిద్ధించదు. మేషరాశి వారంటేనే నవగ్రహాలలో మొదటి రాశి చెందినవారు కావడం వలన వీరికి ఒక తెలియని శక్తి, అంతులేని ఉత్సాహం మరియు అగ్నిపర్వతం మెండుగా ఉంటాయి. కాలపురుషుడు చక్రంలో మొదటి రాశిగా మేషరాశి వారికి అగ్నిపర్వతం ఉండడం వలన వీరు ఎప్పుడూ కూడా ఏ విషయంలోనైనా ముందుండాలని కోరుకుంటారు. వీరిలోని ధైర్యము, సాహసము వీరిని సమాజంలో ప్రత్యేకంగా నిలబడతాయి. మేషరాశి వారు చాలా వేగంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఏ పనిలోనైనా వాయిదా వేయడం వీరికి నచ్చదు. అయితే ఇది వేగమే కొన్నిసార్లు వీరిని ఇబ్బందులకు నెడబెడుతుంది. ముఖ్యంగా గత 5-6 సంవత్సరాలుగా మేషరాశి వారు తమ జీవితంలో ఎన్నడూ చూడని రీతిలో ఎన్నడూ ఒడిదెగులని మానసిక సంఘర్షణలకు ఎదుర్కొన్నారు. మీరు ఏ పని మొదలుపెట్టినా అది మధ్యలోనే ఆగిపోవడం లేదా విజయం అంచనా వరకు వెళ్ళి చేజారిపోవడం వంటివి జరుగుతున్నాయి. దీని వలన వీరిలో ఒక రకమైన నిరాశ, నిస్పృహ అలుముకుంటున్నాయి. ముఖ్యంగా గత కాలంలో వీరు ఎంతగానో నమ్మిన వారి చేతిలో తీవ్రంగా మోసపోయారు. ఎవరినైతే తమ ప్రాణం కంటే ఎక్కువగా నమ్మి సహాయం చేశారో వారికి వీరు వెన్నుపోటు పొడవడం వల్ల ఆర్థికంగా భారీగా దెబ్బతినడమే కాకుండా సమాజంలో సామాజికంగా కూడా కొంత గౌరవాన్ని కోల్పోయిన పరిస్థితిని నెలకొంటోంది. ఈ నమ్మక ద్రోహాలు మేషరాశి వారికి మానసికంగా ఎంతో కృంగదీశాయి. కానీ ఆ పరమశివుని సాక్షిగా చెప్తున్నాము, మార్చి 19వ తారీఖు తర్వాత నుంచి జీవితంలో ఒక నూతన శకం మొదలవబోతుంది. ఇన్నాళ్ళు మిమ్మల్ని తక్కువ చూసిన వారు, మీ శక్తిని ఎక్కువ అంచనా వేసిన వారు, మిమ్మల్ని మోసం చేసిన వారు మీ అభివృద్ధిని చూసి నెవ్వెరపోయేలా ఆ బోలా శంకరుడు మీ జీవితాన్ని మార్చేస్తున్నాడు. ఇది కేవలం ఒక్క ఏడాదికో రెండేళ్లకో పరిమితమయ్యే అదృష్టమైతే కాదు. ఏకంగా 50 ఏళ్ల పాటు తిరుగులేని రాజయోగాన్ని ఆ పరమేశ్వరుడు ప్రసాదించబోతున్నాడు. గతంలో మిమ్మల్ని వేధించిన ఆర్థిక ఇబ్బందులన్నీ ఇప్పుడు మంచులా కరిగిపోతాయి. మీరు ఇన్నాళ్ళు పడ్డ కష్టాలు, కోల్పోయిన ప్రతి రూపాయికి రెట్టింపు ఫలితం దక్కే సమయం ఆసన్నమైంది.
మీరు ఊహించని విధంగా కోట్లు కుమ్మరించిన వారి అదృష్టం ఎప్పుడూ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ఈ ఉన్నత పదవులు, జీతాలు పెరుగుదల ఉంటుంది. వ్యాపారస్తులకు ఇది స్వర్ణయుగం లాంటిది. మీరు కేవలం ఒక సామాన్య స్థాయి నుండి 100 మందికి మార్గనిర్దేశం చేసే స్థాయికి లేదా సొంతంగా పెద్ద వ్యాపారం ప్రారంభించే అగ్రగామిగా నిలిచే స్థాయికి ఎదిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. కోట్ల రూపాయల విలువైన భూమి లేదా పాత ఇల్లు, పితార్జిత ఆస్తులు మీకు దక్కుతాయి. ఇన్నాళ్ళు చేయి జారిపోయింది అనుకున్న ఆస్తి మీ చేతికి రావడమే కాకుండా కొత్తగా భూములు, ఇల్లులు కొనుగోలు చేసే యోగం పడుతుంది. కుటుంబ జీవితంలో కూడా ఒక నూతన వెలుగు రాబోతుంది. సమాజంలో మీరు సంతానం సాధించే విషయాలకు ఎంతో గర్వకారణంగా మారుతాయి. గతంలో కుటుంబంలో ఉన్న కలహాలు, మనస్పర్ధాలు అన్నీ తొలగిపోతాయి. ప్రశాంతత లభిస్తుంది. అయితే మేషరాశి వారు తమ అగ్నిపర్వతాన్ని, ఆవేశాన్ని కొంచెం తగ్గించుకోవాలి. అయితే మీరు ఒక చిన్న పరిహారం పాటించాలి. ప్రతి సోమవారం పరమశివుడికి పంచామృతాలతో లేదా పాలతో అభిషేకం చేయాలి. ప్రత్యేకంగా ఎర్రటి గన్నేరు పూలతో శివలింగాన్ని పూజించడం వలన మీలోని అధిక ఆవేశం, కోపం తగ్గి విజ్ఞాతతో నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఒక్క మార్పు మీ జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతుంది.